సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. రండి మాట్లాడదామంటూ ప్రిన్సిపల్ మెయిల్ పెట్టినా డోంట్ కేర్ అంటున్నారు పశ్చిమ బెంగాల్ డాక్టర్లు. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు సమ్మెలోనే ఉంటామని స్పష్టం చేశారు బెంగాల్ డాక్టర్లు. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై లైంగిక దాడి, హత్య ఘటనకు నిరసనగా పశ్చిమ బెంగాల్ డాక్టర్లు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. ఆందోళన చేస్తున్న వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా జూనియర్ డాక్టర్లు పట్టించుకోలేదు. గడువు దాటినా డ్యూటీలో చేరకుండా నిరసనలు కొనసాగించారు. తమకు బాధితురాలికి న్యాయం జరిగే వరకు సమ్మె కంటిన్యూ చేస్తామంటున్నారు జూనియర్ డాక్టర్లు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో తాము నిరాశ చెందామంటున్నారు. డిమాండ్ల సాధనకు రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం వరకు గడువిచ్చాం. మా డిమాండ్లను నెరవేర్చే వరకు నిరసన కొనసాగుతుంది. కాబట్టి విధులకు హాజరు కావాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు జూనియర్ డాక్టర్లు. మరోవైపు చర్చలకు రావాలంటూ జూనియర్ డాక్టర్ల ప్రతినిధులకు కాలేజీ యాజమాన్యం లేఖ రాసింది. 10 మందిని చర్చలకు ఆహ్వానించింది. అయితే బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు విధుల్లో చేరే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చేశారు. पहली बात प्रिंसिपल सेक्रेटरी की तरफ से आया है कि उन्होंने हमें वो चाहते हैं कि आप हम आए, वरना 10 लोगों को लेकर, रिप्रेजेंटेटिव को लेकर आएं और वहाँ पे उनके साथ मीटिंग करें, जबकि हमारी डिमांड्स क्लियर हैं और हम लोग 31 दिन से ये प्रोटेस्ट कर रहे हैं. कॉमन लोग, साधारण लोग भी जानते हैं कि हमारी डिमांड क्या है. तो आप हम जब यहाँ पे बैठे हुए हैं तो आप हमें कहीं और क्यों बुला रहे हैं और 10 लोगों को क्यों बुला रहे हैं? यहाँ तो इतने मेडिकल कॉलेज के रिप्रेजेंटेटिव मौजूद हैं. आप प्रॉपर्ली कम्युनिकेट करिए हमारे साथ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా హత్యాచార ఘటనపై ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ సమర్పించిన నివేదికను పరిశీలించింది. వైద్యుల నిరసనలతో ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. మరోవైపు కేసు దర్యాప్తుపై కొత్తగా మరొక నివేదిక ఇవ్వాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది.